పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కౌంటింగ్ రోజు గొడవలు సృష్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని విపక్షాలు ఆరోపించిన తరుణంలో సీనియర్ పోలీసు అధికారులను ఆయా జిల్లాలకు కేటాయించడమే కాకుండా వీరందరికీ ఎన్నికల విధులు అప్పగించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు కేంద్ర హోంశాఖ పంపిన 25 కంపెనీల పారామిలిటరీ బలగాలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2 నెలల పాటు వీసుకు విరామం లేకుండా ప్రచారంలో పాల్గొని పోలింగ్ ముగిసిన వెంటనే సేద తీరేందుకు కుటుంబాలతో సహా బయటకు వెళ్లిన అభ్యర్థులు ఇప్పుడు నియోజకవర్గాలకు తిరిగి వచ్చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడంతో పాటు వారికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం కావటమే కాకుండా ఆయా నియోజకవర్గాలకు దాదాపుగా 70 మంది ఉన్నతాధికారులను నియమించింది. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఎస్పీలకు వీరందరినీ అటాచ్ చేశారు. క్రిటికల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అల్లర్లు జరుగుతాయని సమాచారం ఉన్న ప్రాంతాలకు వీరిని నియమించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల్లో ఉండే రాజకీయ వివాదాలు, ఫ్యాక్షన్ తగాదాలు, పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలు పరిగణలోకి తీసుకుని అధికారులను నియమించారు. అనంతపురం, తిరుపతి, నంద్యాల, ప్రకాశం, గుంటూరు వంటి జిల్లాలకు డీఎస్పీ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ఉన్న అధికారులను నియమించారు. పల్నాడు జిల్లాకు 8 మంది అధికారులను నియమించగా అందులో 6 అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. కృష్ణా జిల్లాకు 3, కోనసీమకు 4 నియమించారు. కౌంటింగ్ కు సంబంధించి కూడా ఆయా జిల్లాల్లో ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు రిటర్నింగ్ అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బందికి కూడా అధికార యంత్రాంగం శిక్షణ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ పక్షాలు కూడా తమ ఏజెంట్లకు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే తగిన శిక్షణ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తాము ప్రచురించిన హ్యాండ్ బుక్ ను కౌంటింగ్ ఏజెంట్లకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ హ్యాండ్ బుక్ లను తయారు చేసి నియోజకవర్గాలకు పంపుతోంది. పోలీసులు కూడా పారామిలిటరీ బలగాలతో పాటు బెటాలియన్ పోలీసులను కౌంటింగ్ కేంద్రాల వద్ద నియమించారు.